ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖని ఎంతగా భ్రష్టు పట్టించేశాడు నారా లోకేష్ అంటానికి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఇంకో ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నిన్నే మనం చూసాం, మార్కాపురం జిల్లాలో స్కూల్కి వెళ్ళినటువంటి బాలికలు, ఆ స్కూల్లో చదువుతున్నటువంటి కస్తూరిబా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బకెట్లు పట్టుకొని ఏదైతే క్యూలో నిలబడినటువంటి పరిస్థితి. ఇది ఎంత దయనీయమో ఒకసారి మీరు గమనించండి. ఈరోజు చూస్తే ఫీజు కడితేనే ఇంజనీరింగ్ అడ్మిషన్, మేనేజ్మెంట్ కోటా కాదండి, కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఫీజు చెల్లించాలైతే ఫీజు చెల్లించట్లేదు కాబట్టి కాలేజీ వాళ్ళు మీరు ముందు ఫీజులు కడితేనే మేము మీకు అడ్మిషన్ ఇస్తాం, ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇచ్చిద్దో తెలియదు, ఇప్పటికే మాకు 10 దఫాలుగా ఏదైతే రావాల్సినవి ఉన్నాయి, 10 త్రైమాసికాలే మాకు పెండింగ్ ఉన్నాయి, సో ఇప్పుడు ఆ ఫీజులే ఇంకా రాలేదు, మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీ కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా మేము డబ్బులు కడితేనే జాయిన్ చేసుకుంటాం, లేదంటే జాయిన్ చేసుకోమని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎలా విద్యార్థులు ఈరోజు చదువుతారు? మేనేజ్మెంట్ కోటా సీట్లు కొనలేరు, కన్వీనర్ కోటాలో ఉచితంగా చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఫీజులు చెల్లించట్లేదు కాబట్టి కాలేజ్ యాజమాన్యాలు మేము కాలేజీలు నడపలేము, మీరు డబ్బులు కట్టమని అంటున్నారు. ఇలా చూస్తే వీళ్ళ తప్పు, కాలేజ్ యాజమాన్యాల తప్పు కూడా ఒక సందర్భంలో కనపడదు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్ని కోట్లను అప్పులు తెచ్చి రన్ చేస్తారు, ప్రభుత్వం ఇవ్వాలి కదా, వాళ్ళు జీతాలు ఇచ్చుకోవాలి కదా. మరి ఇక్కడ తప్పెవరిది? ఖచ్చితంగా ప్రభుత్వం అనేది. ఎవరు ఈరోజు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి? మన మంగళగిరి నారా లోకేష్. ఆయన ఎక్కడున్నాడు? వారానికి ఒక విదేశీ ట్రిప్ వేసి వస్తూ ఉంటాడు. ప్రజెంట్ విదేశాల్లో ఉన్నాడు. ఇక్కడేమో పిల్లలకి ఇప్పటికే కౌన్సిలింగ్ లేటు. కౌన్సిలింగ్ మిగిలిన రాష్ట్ర తెలంగాణతో కంపేర్ చేస్తే మనకు చాలా లేటుగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు కౌన్సిలింగ్ లేటుగా స్టార్ట్ చేయడంలో కూడా ఒక దురుద్దేశం ఉంది. ఏంటి ఆ దురుద్దేశం అంటే, కౌన్సిలింగ్ లేట్ అయిందనుకోండి, ఇక్కడ స్టూడెంట్స్ వేరే స్టేట్కి ఎక్కడో చోటుకి వెళ్ళిపోతారు కదా, అందుకని ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చే సంఖ్య తగ్గిద్ది కదా. అందుకని మీ కన్వీనర్ కోటాలో 30% సీట్లు ఇంకా ఫిల్ కాల, 70% ఫిల్ అయినాయి, 30% కన్వీనర్ కోటాలో వేకెంట్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ 70% ఫిల్ అయిన సీట్లో కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వటం లేదు కాబట్టి, గడిచినవి అన్ని పెండింగ్ పెట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మేము కడితేనే తీసుకుంటాం అంటున్నారు. చూడండి, ఇక్కడ ఏపీ ఈసెట్లో ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు కాలేజీలు రకరకాలుగా డబ్బులు గుంజుతున్నాయి. ఇదొకటైతే కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజులు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలి. విద్యార్థులకి ఏదైతే కౌన్సిలింగ్లో అలాట్మెంట్ లెటర్లు జారీ చేశారో దానిలో సీటు పొందిన కాలేజీ ఫీజు ఎంతో చూపించారు. అలాగే విద్యార్థులు చెల్లించాల్సినవి 0 అని ఉంటుంది, దాంట్లో 0 రూపీస్ అని. ఎందుకంటే ఫుల్ ఫీజు రింబర్స్మెంట్. సపోజ్ ఒక కాలేజీకి 75,000 కాలేజ్ ఫీజు ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 75,000 మొత్తం చెల్లించాడు. అంతకుముందు ప్రభుత్వంలో కేవలం 35,000 రియంబర్స్మెంట్ ఉండేది. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని తీసుకొని వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు ఆ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏదైతే కాలేజీ యాజమాన్యాలకు బకాయిలు పెట్టడం వల్ల ఈరోజు కట్టలేనటువంటి పరిస్థితి, వాళ్ళ కాలేజీలు కూడా రన్ కానటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఒక కాలేజ్ ఫీజు 80,000 అయితే కనీసం 20,000 30,000 కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఆ తర్వాత రియంబర్స్మెంట్ జమ అయితే తిరిగి ఇస్తామని చెబుతున్నా ఆ పరిస్థితి ఉండదని విద్యార్థులు వాపోతూ ఉన్నారు. సీటు వదులుకోలేక ఈరోజు ఇంకా 15,000 మంది ఏదైతే రిపోర్టు చేయాల్సినవి ఉన్నాయంట. కొన్ని కాలేజీల్లో కట్టించుకున్న అదనపు ఫీజులు చూస్తే కన్వీనర్ కోటానా లేక మేనేజ్మెంట్ కోటానా అని అనేక అనుమానాలు కలుగుతున్నాయంట. హాస్టల్ ఫీజు పేరుతో, డొనేషన్ పేరుతో, బస్ ఫీజు పేరుతో ఇంకో దోపిడీ జరుగుతూ ఉంది. ఇక్కడ 2 రకాలు. ఒకటి ఏంటంటే ఎడిషనల్ ఫీజులు తీసుకోవటం ఒకటి, ఉన్నటువంటి ఫీజులు ఏదైతే 0 అంటే ఫీజు ఏమీ కట్టకుండా ఏదైతే జాయిన్ చేసుకోవాలి విద్యార్థుల్ని, కానీ ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ ఉండటం వల్ల డబ్బులు కట్టమని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకోటి వసతి దీవెన, అసలు ఒక్క ఏడాది కూడా వీళ్ళు ఇవ్వాలి. వసతి దీవెన 2024 1,100 కోట్లు పెండింగ్, 2025 1,100 కోట్లు పెండింగ్, 2026 1,100 కోట్లు పెండింగ్. ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్థిక శ్వేతపత్రం అని రిలీజ్ చేశాడు కదా, ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం అని, దాంట్లోనే చూస్తే ఆయన ఏం చెప్పాడు, 1,500 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చామని చెప్పాడు. ఎంత ఇవ్వాలి? సంవత్సరానికి వచ్చి 2,800 కోట్లు ఇవ్వాలి. 2,800 కోట్లు, 2,800 కోట్లు అంటే 2024లో 2,800 కోట్లు, 2025లో 2,800 కోట్లు, 2026లో వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇప్పుడు 2 దఫాలు అయిపోయినాయి. అంటే
700 కోట్లు చొప్పున 1400 కోట్లు. దాదాపుగా మొత్తం విద్యా దీవెన వసతి దీవెన పెండింగ్లు చూస్తేనే 10,000 కోట్లకు పైగా పెండింగ్ పెట్టారు. మరి ఏం చేస్తున్నారు ఇంత తప్పు చేసి అంటే సమాధానం లేదు. ఈరోజు ఇంజనీరింగ్ చదువుకోవాలనేటటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కళ ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితి, కలగానే మిగిలిపోతుంది తప్ప వాళ్ళు ఈరోజు చదువుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈరోజు సాక్షాత్తు ఆంధ్రజ్యోతి సిగ్గుతో తలదించుకొని రాసినటువంటి వార్త. మరి ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రిలీజ్ చేసి కాలేజ్ యాజమాన్యాలకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏదైతే విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే విధంగా ప్రోత్సహించాలి తప్ప వాళ్ళ ఆశలను నీరుగార్చొద్దని చెప్పి మాత్రం ప్రభుత్వానికి తెలుపుతా ఉన్నాం.